ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయమంతా అనకాపల్లి ఎంపీ సీటు చుట్టే తిరుగుతుంది. నిన్న మొన్నటి వరకు జనసేన నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్లు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు వైసీపీ రాష్ట్రంలో ఉన్న 24 ఎంపీ సీట్లకు క్యాండిడేట్లను ప్రకటించి అనకాపల్లి ఎంపీ స్థానాన్ని మాత్రం వదిలేసింది. టీడీపీ కూటమి నుంచి అభ్యర్థి ఎవరో తెలియదు. వైసీపీ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో అనకాపల్లిలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాకుండా తయారైంది. వైసీపీ ఎందుకు అభ్యర్థిని ప్రకటించలేదు? కూటమి అభ్యర్థి కోసం వేచి చూస్తోందా? పార్టీ మారి వైసీపీలోకి వచ్చే నాయకుల కోసమే అనకాపల్లిని పెండింగ్లో పెట్టిందా? అసలు అధికార పక్షం వ్యూహమేంటి? అనకాపల్లి లోక్సభ సెగ్మెంట్ విషయంలో వైసీపీ స్ట్రాటజీ అంతుపట్టకుండా తయారైంది. దాదాపుగా 70కి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులను, ఇన్ఛార్జీల సెగ్మెంట్లను మార్చి సొంత పార్టీలోనే కలకలం రేపింది అధికార పక్షం. తాజా 175 ఎమ్మెల్యే అభ్యర్థులను, 24 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధిష్టానం అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని మాత్రం ప్రకటించకుండా పెండింగ్లో పెట్టింది. దాంతో అనకాపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్న భీశెట్టి సత్యవతికి ఈసారి సీట్ గల్లంతైనట్లే కనిపిస్తోంది. 5 ఏళ్లు ఎంపీగా ఉన్న సత్యవతి ఎలాంటి వివాదాలు లేకపోయినా అధికార పక్ష సభ్యురాలిగా తన సమర్థత చాటుకోలేకపోయారన్న అభిప్రాయం ఉంది. అందుకే వైసీపీ అధిష్టానం భీశెట్టి సత్యవతిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికి సీట్ కేటాయించాలో తేల్చుకోలేక వైసీపీ ఈ స్థానాన్ని పెండింగ్లో పెట్టిందంటున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీకి అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థి దొరక్కపోవటం చర్చనీయాంశంగా మారింది. విపక్షాల పొత్తుల లెక్కలతోనే వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వరకు టీడీపీ, జనసేన మాత్రమే పొత్తులో ఉన్నాయి. దీంతో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుండి బైరా దిలీప్ చక్రవర్తి పేరు బలంగా వినిపించింది. మరోపక్క టీడీపీకే చెందిన ఆడారి కిషోర్ కుమార్ ఎంపీ టికెట్ ఆశిస్తూ ప్రచారం కూడా చేస్తున్నారు. టీడీపీ టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతుంటే సడన్ గా జనసేన నుంచి మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు పేరు ఫోకస్ అయింది. నాగబాబు కూడా 15 రోజుల పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగి నాయకులను కలిసి పోటీకి సిద్ధమయ్యారు. అయితే జనసేన అంతర్గత సర్వేల్లో నాగబాబుకి వ్యతిరేకత వచ్చిందని, అందుకే ఆయన్ని తప్పించి పవన్ కళ్యాణ్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఇంతలో బీజేపీ ఎంటర్ కావడంతో పవన్ కళ్యాణ్ అనకాపల్లి ఎంపీ సీట్ బీజేపీకి త్యాగం చేసి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీకి ఫిక్స్ అయ్యారు. మిత్రపక్షాల కూటమి నుండి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుతం సీఎం రమేష్ పేరు జోరుగా వినిపిస్తోంది. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిని ఖరారు చేస్తే గట్టి బ్యాక్గ్రౌండ్ ఉన్న బలమైన సామాజిక వర్గం నేతని బరిలోకి దింపాలని వైసీపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారట. ముఖ్యంగా బీజేపీ నుండి సీఎం రమేష్ పోటీలో ఉంటే ఆయన నాన్ లోకల్ వ్యక్తి అయినా ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడంతో వైసీపీ కూడా ఆ స్థాయి లోకల్ క్యాండిడేట్ ను ఎంపిక చేసే ఆలోచనలో ఉందంటున్నారు. ఇప్పటికీ కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ ని నిర్ణయిస్తారన్న ప్రచారంతో అనకాపల్లి టికెట్ ఆశించిన జనసేన నేత పరుచూరి భాస్కర్ రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కమ్మ సామాజిక వర్గం లెక్కలతో వైసీపీ నేతలు పరుచూరితో టచ్లోకి వెళ్లారంటున్నారు. పరుచూరితో పాటు టీడీపీకి రాజీనామా చేసిన గండి బాబ్జీ పేరును కూడా వైసీపీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాపులు, గవరులు ఎక్కువగా ఉన్న అనకాపల్లి సీట్ విషయంలో వైసీపీ అధిష్టానం అందుకే అభ్యర్థిని ప్రకటించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ప్రకటించిన తరువాత తమ క్యాండిడేట్ ను ఖరారు చేయడానికి నియోజకవర్గంలో పట్టున్న నాయకులపై సర్వేలు చేయించుకుంటోంది వైసీపీ. ఆ సర్వేల ఆధారంగా వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని నిర్ణయించనున్నట్లు సమాచారం. ఇక నామినేషన్స్ వేయటానికి దాదాపు నెల రోజులు ఉండడంతో వైసీపీకి అభ్యర్థిని వెతుక్కోవటానికి వెసులుబాటు దొరికినట్టు కనిపిస్తోంది. మరోవైపు అనకాపల్లి లోక్సభ సెగ్మెంట్లో పాయకరావుపేట, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లివ్వడంతో ఎంపీ అభ్యర్థి ప్రకటన లేటైనా ప్రచారానికి పెద్దగా ఇబ్బంది ఉండదని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. మొత్తానికి అధికార ప్రతిపక్షాల ఎంపీ అభ్యర్థులపై ఇంకొన్ని రోజులు సస్పెన్స్ తప్పేటట్లు కనిపించటం లేదు.